ఈ మధ్య తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు జరిగాయి. అయితే వీటిలో అంతా అయోమయం, గందరగోళం. కావాలనుకున్నది దక్కకపోవడంతో కొందరు, ఇవ్వాలనుకున్న వారికి ఇవ్వకపోవడంతో మరికొందరు, తాము కోరినా పట్టించుకోలేదని ఇంకొందరు. అటు ఐఏఎస్లు, ఇటు అమాత్యులు, అందరిలోనూ అసంతృప్తి. పోస్టింగులు, ప్రాధాన్యాలు, ప్రెస్టీజ్ అన్నీ కలిసి ఐఏఎస్ బదిలీల విషయంలో సచివాలయం సాక్షిగా భారీ చర్చ మొదలైంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? తెలంగాణలో రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాబోయే 3 ఏళ్లలో పరిపాలనను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏకంగా 45 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది. గతంలోనూ బదిలీలు జరిగినా ఈ స్థాయిలో కనిపించడం ఇదే మొదటిసారి. బదిలీల్లో తనదైన మార్కు చూపించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ ట్రాన్స్ఫర్ల వ్యవహారమే ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరికి ఏ శాఖ దక్కుతుంది, ఎవరిని ఎక్కడికి పంపిస్తారు, సీనియర్లకు ప్రాధాన్యం దక్కిందా, జూనియర్లకు బెటర్ ప్లేస్ వరించిందా, మామూలుగా ఐఏఎస్ల బదిలీలు అంటే జరిగే చర్చ ఇది. అయితే ఈసారి ట్రాన్స్ఫర్స్ లో సీనియర్, జూనియర్లకు ఊహించని పోస్టింగులు వచ్చాయనే చర్చ నడుస్తోంది. కావాలనుకున్న కీలక శాఖ రాకపోవడంతో కొందరు అసంతృప్తిగా ఉంటే, చివరి నిమిషంలో పదవులు మారిపోవడంతో మరికొందరు షాక్లో ఉన్నారట. ఇంకొందరు అధికారులది ఇంకో తీరు. తమకు 2 బాధ్యతలు అప్పగించడంపై లోలోపలే చర్చించుకుంటున్నారట. ఇకటు చాలా జిల్లాలకు కొత్త కలెక్టర్లను పంపించింది. సీనియర్ ఐఏఎస్ అధికారుల విభాగంలో సంజయ్ కుమార్ ఐటీ శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ అయ్యారు. దీంతో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్ బాధ్యతలు చేపట్టాలి. అయితే ఆ తర్వాత శ్రీధర్ నుంచి ఆ బాధ్యతలు సీఎస్ కు వెళ్లాయి. ఇలా సంజయ్ కుమార్ స్థానంలో శ్రీధర్ కు బాధ్యతలు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ మార్చడం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. ఇలా బదిలీల్లో చాలా గందరగోళం కనిపిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఊహించని పోస్టులు దక్కి కొందరు, అనుకూలమైన పోస్టు వస్తుందని ఆశపడి భంగపడిన వారు మరికొందరు అధికారులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. బదిలీల వ్యవహారం ఐఏఎస్లనే కాదు, అమాత్యులను కూడా అసంతృప్తికి గురిచేసిందని టాక్. కొంతమంది మంత్రులు తమ శాఖలకు కావలసిన అధికారులను కోరినా బదిలీల్లో వారిని పొందలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ మంత్రులకు కూడా ఇలాంటి చేదు అనుభవమే మిగిలిందని టాక్. టీఎస్ఎస్ పీడీసీఎల్ ఎండీగా ఉన్న ముషరఫ్ అలీని మార్చొద్దని సదరు శాఖ మంత్రి సూచించినా లైట్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ట్రాన్స్ఫర్లలో సీనియారిటీ, మెరిట్ పరిగణలోనికి తీసుకోలేదని కొందరు సీనియర్లలో చర్చ జరుగుతోందట. అసంతృప్తిగా ఉన్న ఐఏఎస్లంతా సీఎస్ను కలిసి తమ పోస్టింగులు మార్చాలి అని విన్నపాలు చేసుకునేందుకు క్యూ కడుతున్నారనే టాక్ సెక్రటరియేట్లో హాట్ టాపిక్ గా మారింది. అటు కొంతమంది మంత్రులు కూడా ఐఏఎస్ బదిలీల్లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే 3 ఏళ్లను టార్గెట్ గా పెట్టుకునే బదిలీల విషయంలో సీఎం రేవంత్ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ గేమ్లో తనదైన మార్కు చూపేలా యువతకు, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ బదిలీలను పూర్తి చేశారు. అయితే మరి ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో అటు మంత్రులు, ఇటు ఐఏఎస్లకు ఉన్న కన్ఫ్యూజన్ కు రేవంత్ ఎలా బ్రేక్ వేస్తారో చూడాలి.